శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కమారు మనం పరీక్షించినట్టయితే సూర్యుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. కుజుడు 20వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక బుధుడు 22వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. గురువు 2వ తారీఖున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి జూన్ మాసంలో స్త్రీలకు ప్రత్యేకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి అధిపతి శని. శని యొక్క అనుకూలత ఉంది. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు, అంటే తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. శని యొక్క అనుకూలత ఉంది. గురువు యొక్క అనుకూలత కూడాను ఉంది. గురువు 7వ స్థానంలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఈ మాసంలో ఉంది. 2వ తారీఖున 7వ స్థానంలో ఎంటర్ అయినాడు బృహస్పతి. కాబట్టి దాంపత్య విషయం లోపల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. భార్యాభర్తలు కుటుంబం లోపల సౌఖ్యము శాంతి నెలకొంటుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. వివాహం నిశ్చయమవుతుంది. సంతానం విషయంలో ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు కూడాను శుభవార్త ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు ఇలాంటి విషయాల లోపల కూడాను మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. దాంపత్య సౌఖ్యము ఓవరాల్గా మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. మహిళలకు ముఖ్యంగా గౌరవము లభిస్తుంది. ఇంటి లోపల మీ మాట చెల్లుబాటు అవుతుంది. బయట కూడాను మీకు ఆదరణ లభిస్తుంది. కొత్త పరిచయాలతో చాలా విషయాలు మీకు నెరవేరుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యము సాధారణంగా ఉన్నప్పటికీ మీకు సంతృప్తిగానే ఉంటారు. కానీ ఆరోగ్యం పైన మీరు ఒక పక్కన శ్రద్ధ చూపడం చాలా అవసరము. 2వ స్థానంలో రాహువు ఉన్నాడు. కాబట్టి మాటను మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎవరితోని ఏం మాట్లాడాలి, ఏ సమయంలో మనం ఎలాంటి మాట్లాడాలి అనేటువంటి విషయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నట్టయితే మీరు చాలా సంతృప్తిగా ఈ మాసంలో ఉంటారు. ఇకపోతే చదువు పూర్తయి హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి మహిళలు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది. మిత్రుల ద్వారా, ఆత్మీయుల ద్వారా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఇకపోతే కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఒక పక్కన కనబడుతుంది. రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు, ఆశీస్సులు, వాళ్ళ సూచనలు మీకు బాగా అందుతాయి. తద్వారా మీరు సంతృప్తిగా ఈ మాసంలో ఉండే అవకాశం ఉంది.
ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకు ఇంటి లోపల ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా శుభస్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను గ్రహాలు ఇస్తాయి. అయితే దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రధానమైనటువంటి గ్రహములు గురువు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు, ఇలా ఈ గ్రహములు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనము పరిహారాలు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనము పరిహారము అనంటే మనము ఏం చేయగలము అనేటువంటిది కూడాను కర్మకు సంబంధించినటువంటి విషయాలు. ముఖ్యంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని మూలకంగా ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము చేసేటువంటి పనులను కూలంకషంగా ఆలోచిస్తూ పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము, అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడము, ఇలాంటివి చేస్తూనే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము స్తోత్ర పారాయణాలు, పూజలు, జపాలు, దాన ధర్మాలు, ఎవరికైతే అవసరము ఉందో బీదలకు, కూలీలకు, నిమ్న స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడము, ఇవన్నీ కూడాను పరిహారం కిందికి వస్తాయి. పరిహారము అనగానే మనము జపం చేస్తూ కూర్చోవడం కాదు, అన్నీ కూడాను మనకు పరిహారం కిందికే వస్తాయి. అయినంత మట్టుకు బీదలకు మనం సహాయం చేయడం, చదువుకునేటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు పుస్తకాలు ఇవ్వడం, లేదా వస్త్రదానం చేయడం, వాళ్లకు మంచి సంస్థలో చేర్పించడానికి మనకు తెలిసినటువంటి ఆలోచనను పాస్ ఆన్ చేయడం, సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడాను పరిహారమే. కనుక పరిహారాలు ఈ విధంగా కూడాను మనం చేయవచ్చును. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలపై మనం మనస్సు నిలుపుతూ అందరికీ సహాయం చేయాలి. తర్వాత దైవభక్తి కొరకై శని ప్రధానంగా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు శనీశ్వరుడి యొక్క మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ శని ప్రభావం తగ్గుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లటి వస్త్రము, ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇక గురువు కొరకై గురు ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించండి. పెద్దలను సేవించడము, గురు దర్శనాలు చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురు చరిత్రను చదువుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు గురువు అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై మీరు అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని నిత్యం కూడాను మీరు కొలవండి. గణపతి స్మరణ చేయడము, గణపతిని దర్శించుకోవడం మూలకంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం కానీ ఆటంకాలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి గణపతిని, అమ్మవారిని మీరు పూజించండి. ఇక సూర్య భగవాను కూడాను మీరు ప్రతినిత్యం ఆరోగ్యం విషయమై, ఆరోగ్యమే మహాభాగ్యం గనుక మనిషి అన్నీ కూడాను అనుభవించాలి అనంటే మనకు ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి గ్రహస్థితితో నిమిత్తం లేకుండా సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి. అర్ఘ్యప్రదానం చెయ్యండి. తద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యము మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే కూడాను. కాబట్టి ఆ సూర్య నారాయణుడి యొక్క అనుగ్రహము మీకు ఉండాలి. కనుక సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. అది మీకు
యోగా విధానంగా సూర్య నమస్కారాలు ఉంటాయి. దాన్ని చేసినట్టయితే ఆరోగ్యము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటూ అన్ని విషయాల లోపల కూడాను మీకు ఒక అభివృద్ధి మార్గంలోకి మిమ్మల్ని తీసుకువస్తుంది కనుక అది చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, దుస్థానాలలో సంచరిస్తున్నప్పటికీ మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని రకాలుగా రక్షిస్తూ మీకు మంచి ఆలోచనలను ఇస్తాడు. కాబట్టి ఇవి చేయండి. శుభం.